కానీ ఆ ఎజెండాలో పోలవరం ఎత్తేసారు లాస్ట్ మినిట్. కానీ ఇక్కడ ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు కనీసం కుయ్యి మండలిలో కిక్కురు మండలి మన దగ్గర భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే కూడా ఇక్కడ ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలకు కనీసం చీమ కుట్టినట్టు లేదు. నిన్న కేంద్రం క్యాబినెట్ పెట్టుకున్నారు. పూణేలో 3500 కోట్లు పూణే మెట్రోకి ఇచ్చారు. కానీ తెలంగాణ మెట్రోకు రూపాయి రాకుండా ఇక్కడ ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలకు కనీసం పౌరుషం కూడా లేదు. అడిగేటటువంటి ఆస్కారం కూడా వాళ్ళు కనబడతలేదు. చాలా దారుణం ఇది. దీని మీద తప్పకుండా ఆలోచన చేయాలి. ఇంకొక విషయం మరి చెప్పి నేను ముగిస్తా. జూలై 6వ తారీఖు నాడు ఇక్కడ ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ అయ్యి హైదరాబాద్ బిర్యానీ ఆయన పెట్టిన తర్వాత ఈయన గోదావరి నీళ్ళని కట్టగట్టి గిఫ్ట్ లాగా ఆయనకి ఇచ్చిన తర్వాత అదే జూలై 15 నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో బనకచెర్ల పోలవరం అనేటటువంటి లింకేజ్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇది 100% వాస్తవం. ఈ విషయం మీద ఆంధ్ర ప్రాంత మేధావులు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టిరు. ఏబి వెంకటేశ్వరరావు గారు, కంబంపాటి పాపారావు గారు, అక్కినేని భవానీ ప్రసాద్ గారు, టి లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మనం తెలంగాణ వల్ల చెప్పినమే వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ నీళ్ళు ఇచ్చే ఏరియాకే మళ్ళీ నీళ్ళు తీసుకొచ్చే ఈ ప్రాజెక్టు ఎవరి కోసం కడుతున్నారు, ఎందుకోసం కడుతున్నారు, కేవలం మెగా సంస్థ కోసమే కడుతున్నారు అని అన్నారు. ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి బార్డర్ని దాటిందనడానికి ఇది మరొక రుజువు. ఇక్కడ ఆయన ఒప్పుకున్నాడు, అక్కడ ప్రాజెక్టు మళ్ళా ఆయన ఫేవరెట్ సంస్థకే ఇస్తా ఉన్నారు. ఇవన్నిటి అంశాల మీద కూడా